ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా వర్ధిల్లాలని మీకోసం అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము నేర్చుకుందాం. మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. మన జీవితాన్ని ఆయన మార్చేస్తారు, మన యొక్క మనసుని ఆయన మార్చేస్తారు, మనల్ని నూతన పరుస్తారు అన్నమాట. సో ఏ విధంగా దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతారు అనేది మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాము. మనం చిన్న పాట పాడుకుందాం, పరిశుద్ధాత్మ గీతాన్ని పాడుకొని మనం దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశించుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసు యేసు నా యేసు, యేసు యేసు నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో సౌలు అనేటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. అయితే ఈ యొక్క సౌలు ఎవరు? ఆయన బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. మరి తన యొక్క తండ్రి అతన్ని ఒక పని మీద పంపిస్తున్నాడు. వాళ్ళకి చాలా పశువులు ఉండేవి. సో అందులో కొన్ని గాడిదలు అంటే పశువులు గాడిదలు తప్పిపోయాయి అన్నమాట. సో వాటిని వెతికి రమ్మని చెప్పి తండ్రి ఈ యొక్క సౌలుని పంపిస్తాడు. ఇజ్రాయేలు దేశంలో మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి సౌలు అన్నమాట. సో ఈ యొక్క సౌలు మరి చాలా ఎత్తుగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు, ఎంతో మంచివాడు. స్టార్టింగ్లో చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు. సో ఆయన ఈ యొక్క గాడిదల కోసం అంతా వెతుకుతూ వచ్చినప్పుడు ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో ఆయన ఒక ప్రాంతానికి వస్తున్నాడు, రామా అనే ప్రాంతానికి వస్తున్నాడు. అక్కడ మరి సమూయేలు అనే ప్రవక్త ఉన్నాడు. సో అతని పనివాడు చెప్తున్నాడు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు సమూయేలు, ఆయన ఒక దీర్ఘదర్శి, ఆయన ఒక ప్రవక్త. మరి ఆయన ప్రార్థన చేసి దేవుని దగ్గర సందేశం తీసుకొని చెప్తాడు. ఆయన మరి గాడిదలు ఎక్కడ తప్పిపోయినాయి అనే విషయాన్ని ఈయన చెప్తాడు అనేసి ఆయన తెలియచేసినప్పుడు, సరే మనం ఆ ప్రవక్తను మనం కలుసుకుందాం. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిలో పని చేస్తూ ఉందో, ఒకవేళ ఆ వ్యక్తికి ప్రవచన వరం కనుక ఉన్నట్లయితే, దర్శన వరం ఉన్నట్లయితే, ఇప్పుడు దానియేలుకు చూడండి, జరగబోయే విషయాలను దేవుడు తెలియచేశాడు. ఎలా తెలియచేశాడు? ఇలాంటి వరాలు మనలో పనిచేయాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకి కావాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి వరాలు పనిచేస్తాయి. మరి యోసేపులో అలాంటి వరం ఉంది, మోషేలో అలాంటి వరం ఉంది, దావీదులో ఉంది, దానియేల్లో ఉంది. అలాగనే మరి యొక్క సమూయేలు ప్రవక్తలో కూడా ఆయన ఒక ప్రవక్త అన్నమాట. అంటే దేవుని యొక్క సందేశాన్ని ఆయన విని ప్రజలకు ఆయన తెలియచేస్తాడు. జరగబోయే విషయాలు కానీ, జరుగుతున్న విషయాలు కానీ, ఏదైనా సరే దేవుని యొక్క సందేశాన్ని ఆయన తీసుకొని తెలియచేసినప్పుడు అది ఖచ్చితంగా
జరుగుతుందన్నమాట. సో ఈ ప్రవక్త మరి దేవుడితో ఎంత సన్నిహితంగా ఉన్నాడు, దేవునితో ఎంత చక్కగా మరి మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు ప్రియులారా. మరి ఆయన చెప్పేది ఏది కూడా, ఏ మాట కూడా, ఏ ప్రవచనం కూడా అది తప్పిపోలేదన్నమాట. కాబట్టి అందరికీ నమ్మకం, ప్రజలందరికీ. సో ఆ ప్రవక్త దగ్గరికి వాళ్ళు వస్తున్నారు, సమూయేలు ప్రవక్తను కలుసుకున్నారు. అయితే ఆ నైటే దేవుడు అతనికి తెలియజేస్తాడు, ఒక వ్యక్తిని నీ దగ్గర పంపిస్తున్నాను, మరి అతన్ని నువ్వు ఇజ్రాయేల్ దేశం మీద నువ్వు రాజుగా ఎన్నుకోవాలి అని దేవుడు ఆల్రెడీ సమూయేలుకి చెప్పాడు. అంటే సౌలు ఇలా వస్తాడని కూడా దేవుడికి తెలుసు. అంటే మరి తన జీవితంలో ఆయన నిజానికి ఎందుకు వచ్చాడు, ఆ యొక్క గాడిదలు తప్పిపోయాయని గాడిదల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అంటే ఇతను వస్తాడని కూడా దేవుడు ముందే చెప్పాడు. అంటే అర్థము అక్కడ ఆ గాడిదలు తప్పిపోయేలాగా చేసింది కూడా దేవుడే, ఆ యొక్క పరిస్థితిని కల్పించింది కూడా దేవుడే. ఆ చిన్న కష్టము ద్వారా మరి అతను సమూయేలు ప్రవక్త దగ్గరికి రావడం జరిగింది. అంటే ప్రియులారా, మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని సమస్యలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, అవి మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంటే ఇంకా ఉన్నతమైన స్థానానికి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, లేదా దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరగడానికి దేవుడు మనల్ని ఈ చిన్న చిన్న కష్టాల ద్వారా ముందుకు మనల్ని నడిపిస్తారు. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రతి చిన్న కష్టాన్ని చూసి, ప్రతి చిన్న సమస్యను చూసి మనము బాధపడవద్దు, టెన్షన్ పడకూడదు. ప్రియులారా, దేవా నీకు స్తోత్రం, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఈ యొక్క సమస్య ఎందుకు వచ్చిందో, ఈ యొక్క ఉద్యోగం ఎందుకు పోయిందో, లేకపోతే ఇదిగో నాకు ఇంకా వివాహం ఎందుకు కాలేదు, మరి ఇంకా ఎందుకు ఈ సంతానం కలగలేదు, ఇంకా నా భర్త ఎందుకు మారలేదు, భార్య ఎందుకు మారలేదు, ఈ వస్తువు ఎందుకు పోయింది, ఈ యొక్క జీవితంలో దీన్ని ఎందుకు నేను కోల్పోయాను, పొలం కోల్పోయి ఉండొచ్చు, లేదా ఇల్లు కోల్పోయి ఉండొచ్చు, లేదా కొన్ని సంబంధాలు మన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులు మన జీవితం నుంచి, మన కుటుంబం నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకు ఇలా జరిగింది అని మనము చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది ప్రియులారా. సో ఈయన జస్ట్ గాడిదలు వెతుక్కోవడానికి వస్తే దేవుడు అతన్ని రాజుగా అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. ఇది అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. సో ఎప్పుడైతే ఈయన సమూయేలు ప్రవక్తని కలుస్తాడో, సమూయేలు ప్రవక్త మరి అతని కోసం ప్రార్థన చేసి మరి అతనికి మరి బలి అర్పించి అతన్ని భోజనం పెట్టించి ఆయన వెళ్ళేటప్పుడు అతనికి చెప్తాడు, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మీద నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క ఆత్మని మీదకి వస్తుంది. 3 సూచనలు ఆయనకి ప్రవక్త సమూయేలు చెప్తాడనమాట. సో ఆ 3 సూచనలో 3వ సూచన ఏంటంటే ప్రియులారా, మరి నీవు దేవుని కొండకు వచ్చినప్పుడు అక్కడ ప్రవక్తలు ఆ దేవుని కొండ మీద నుంచి దిగి వస్తూ ఉంటారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు తంబూర సితారాలతో మరి వాయిద్యాలతో దేవుని స్తుతిస్తూ నాట్యమేస్తూ మరి వాళ్ళు ఆరాధించుకుంటూ వస్తారు. వాళ్ళు ఎదురైనప్పుడు నీవు కూడా వాళ్ళతో కలిసి దేవుని స్తుతిస్తావు, నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతావు, మరి నీవు కూడా వాళ్ళతో కలిసి ప్రవచిస్తావు అని సమూయేలు ప్రవక్త మరి సౌలుకి చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మరి 6వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడతావో పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వస్తాడు, నీకు క్రొత్త మనస్సు కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, మరి మనం ఈ లోకంలో పుట్టాము, తల్లి గర్భంలో పుట్టాము, ఇది మనకి మొదటి జన్మ. కానీ యేసు ప్రభు ఏం చెప్పారో తెలుసా, నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు, ఒక వ్యక్తి మరి ఆత్మలో తిరిగి జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో చేరలేడు అని ప్రభు చెప్తున్నారు. మళ్ళీ తిరిగి జన్మించడం అంటే ఎలాగా, మరి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలంటే లేదు, ఆత్మలో జన్మించాలి అని ప్రభు చెప్తున్నారు. ఆత్మలో జన్మించడం అంటే ప్రియులారా, మన యొక్క మనసు మారిపోవాలి. మన పాత జీవితం, మనం పుట్టుకతో వచ్చినటువంటి స్వభావము, పుట్టుకతో వచ్చినటువంటి జీవితము, మన యొక్క మరి మాటలు, మన యొక్క ప్రవర్తన అన్నీ కూడా పాత స్వభావం, కోపగించుకునే స్వభావం, చెడు ఆలోచనలు వచ్చే స్వభావం, చెడు కార్యాలు చేసే స్వభావం, అబద్ధాలు చెప్పే స్వభావం, మరి పాపానికి ఆకర్షించబడేటువంటి స్వభావము, ఈ లోక ఆశలకు లొంగిపోయేటువంటి స్వభావం, ఇది పాప స్వభావం, శరీర స్వభావం. కానీ ఎప్పుడైతే దేవుడు మనలోనికి వస్తారో, పరిశుద్ధ ఆత్మ అభిషేకం మనలోకి వస్తుందో, దేవుడు మనల్ని తాకుతాడో, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో ప్రియులారా, మన మనసు అనేది మారిపోతుందన్నమాట. అంటే మనసు మారి నూతనం అవుతుంది. అందుకే యేసు ప్రభు కూడా చెప్పారు, మార్కు సువార్త 1:14 ఆయన ఏం చెప్పారు, మీరు మారు మనస్సు పొందండి.
పశ్చాత్తాపపడి మారు మనసు పొందినప్పుడు మనం దేవుని యొక్క మరి బిడ్డలుగా మనం మారుతాం ప్రియులారా. ఆ మారు మనసు పొందడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకి ఎంతో అవసరము. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ప్రియులారా, మరి నేను చిన్నప్పుడే బ్యాప్టిజం తీసుకున్నాను. అవును, మనం బ్యాప్టిజం తీసుకున్నాము, మరి కమ్యూనియన్ తీసుకున్నాము, అన్నీ తీసుకున్నాము. కానీ పరిశుద్ధాత్మ అభిషేకము మరి ఒక్కసారి నూతనంగా మనము అభిషేకించబడాలి. హల్లెలూయా. మనము నూతనంగా జన్మించాలి, మన ఆత్మ జన్మించాలి, మన స్వభావం తిరిగి జన్మించాలి ప్రియులారా. మన మనసు మారిపోవాలి. ఈలోక పరమైనటువంటి ఆలోచనలు మన జీవితంలో నుంచి తొలగిపోవాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకి చాలా చాలా అవసరం ప్రియులారా. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడడానికి మరి అది అంటే ఏంటో కూడా తెలీదు చాలామందికి. ఇట్లా వడకాలకు వచ్చినప్పుడు, రిట్రీట్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది అక్కడ మరి పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా ఉంటుంది. పరిశుద్ధాత్మతో మరి నింపబడినప్పుడు మనం ఎంతో మరి శాంతిని, సమాధానాన్ని పొందుకుంటాము. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడిన తర్వాత నీకు ఇంకా దాన్ని చూస్తే అసహ్యం వేస్తుంది అనమాట. ఇది నేను తీసుకోకూడదు, ఈ సిగరెట్ నేను తాగకూడదు, ఈ చెడు అలవాట్లు నాకు వద్దు, ఈ మాటల్ని మాట్లాడకూడదు, ఇలాంటి అబద్ధాలు నేను ఆడకూడదు, నేను దేవుని వాక్యానికి మరి అనుగుణంగా నేను జీవించాలి, దేవుని వాక్యానుసారంగా నేను జీవించాలి అనేటువంటి ఒక ఆలోచన మనలో కలుగుతుంది. ఇది ఎట్లా కలుగుతుంది, ఇది ఎలా వస్తుంది మార్పు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇచ్చేటువంటి మార్పు. హల్లెలూయా. అదే చెప్తున్నాడు సౌలులో, నీకు కొత్త మనసు వస్తుంది, నీకు నూతనమైన మనసు వస్తుంది. అప్పుడు నీవు ప్రార్థన చేసి నీకు ఏది మంచిదని అనిపిస్తుందో దాన్ని నువ్వు చేయవచ్చు. సో ఆ రోజే ఆయనకు ఆ యొక్క సూచనలన్నీ కనిపిస్తాయి. మరి దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ మరి ఆయన మీదికి దిగి వస్తాడు, పరిశుద్ధాత్మతో ఆయన నింపబడతాడు. మరి ఆయన కూడా స్తుతిస్తూ ఉంటాడు, ప్రవచనాలు కూడా ఆయన చెప్తాడు సౌలు. సో ప్రియులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అతని మీదికి వచ్చిందో అతనికి ఒక కొత్త మనసు కలిగిందనమాట. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తారో మనము పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి, పరిశుద్ధాత్మతో మనం నడవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే అదేదో ఒక ఎలక్ట్రిక్ అదే విద్యుత్ శక్తిలాగా, ఒక శక్తిలాగా అని అనుకోవడానికి లేదండి. అదొక శక్తి కాదు. మనము పరిశుద్ధాత్మను అది అని కూడా అనకూడదు, అతను అనాలి, ఆయన అనాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏం సంబోధించారు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14-15 వచనాల నుండి మనం చూస్తే, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన పరిశుద్ధాత్మను వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తారు, ఆయన మీతో ఉండును, మీలో ఉండును. హల్లెలూయా. ఆయన అని చెప్తున్నారు. అపోస్తలుల కార్యం 1:8లో కూడా ఆయన వచ్చినప్పుడు, ఆయన అంటే ఎవరు వచ్చినప్పుడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనము గుర్తు వేసుకుంటాం కదండి. తండ్రి అనగా తండ్రి దేవుడు మన మనస్సులో ఆయన ఉంటారు, కుమారుడు మన హృదయములో ఉంటారు. మరి పరిశుద్ధాత్మ అనగా మన శరీరములో ఆయన ఆత్మ రూపిగా మన శరీరంలో ఆయన నివసిస్తారు. ఇప్పుడు మనతో ఉన్నది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒక వ్యక్తి, ఆయన త్రియేక దేవునిలో ఆయన చిన్న దేవుడు కాదు. ఫస్ట్ తండ్రి దేవుడు గొప్ప దేవుడు, తర్వాత సెకండ్ యేసుప్రభు, మూడో ఆయన పరిశుద్ధాత్మ కాదండి. ముగ్గురు కూడా సేమ్ అన్నమాట, సేమ్ పవర్, ఒక్కటే శక్తి. ఆయన తండ్రి దేవుడు ఎలాగనో కుమారుడు దేవుడు, మరి పరిశుద్ధాత్మ కూడా దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు అంటే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మనతో ఉన్నాడు, తండ్రి దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందండి? దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఏమవుతుంది? మనలో ఎలాంటి అపవిత్రత ఉండడానికి వీలు లేదు. ఆయన మొత్తం శుభ్రం చేస్తారు, ఆయన మొత్తం కూడా క్లీన్ చేసేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం వాటర్ని పైపు పెట్టినప్పుడు మన ఇంటి ముందు కానీ ఎక్కడ ఇంట్లో కానీ కడుగుతున్నప్పుడు మనం ఫోర్స్గా నీళ్లు పెట్టినప్పుడు ఏమవుతుంది? అంతా అక్కడ దుమ్ము, ధూళి, మురికి అంతా కొట్టుకొని పోతుంది కదండి. నీటికి ఏం స్వభావం ఉంది? శుభ్రం చేసేటువంటి స్వభావం ఉంది. సో అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడు.
ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అపవిత్రతను ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా. మన స్వభావాన్ని మార్చేస్తాడు, మన ఆలోచనలు మార్చేస్తాడు, మనకి శక్తిని ఇస్తాడు, మనకి నిగ్రహ శక్తిని ఇస్తాడు. యేసు ప్రభు ఎలాంటి ఆత్మను మనకిచ్చారు? ఆయన ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, శక్తి గల ఆత్మనిచ్చాడు, ప్రేమ గల ఆత్మను ఆయన మనకిచ్చాడు. ఒకప్పుడు నువ్వు ఇతరులను ప్రేమించలేవు, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు, అందరినీ క్షమించగలుగుతావు, నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించగలుగుతావు, ఎవరికి నువ్వు హాని చేయలేవు. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి. కాబట్టి పరిశుద్ధాత్మతో మరి మనం నింపబడడం చాలా అవసరం ప్రియులారా. 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి దేవుడు సౌలుని ఆయన తృణీకరించాడు. సౌలుని ముందు ఎన్నుకున్నాడు రాజుగా, కానీ ఈయన పరిశుద్ధాత్మతో నడవలేదు, దేవునితో నడవలేదు. ఆయన సొంతగా ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు. దేవుడు ఇక్కడ ఉండు అంటే ఆయన అక్కడ ఉండకుండా, మరి నేను బలి అర్పించే వరకు నువ్వు ఆగు అంటే ఆయన ఆగడు. మరి ఈ యొక్క శాపగ్రస్తమైనది ఏది తీసుకోవద్దు అని దేవుడు చెప్తే ఆయన కొన్ని శాపగ్రస్తమైన వస్తువులను తీసుకొచ్చాడు. సో ఇలా ప్రతిదీ కూడా ఆయన దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మనం దేవునితో కలిసి పని చేయకుండా, కలిసి ఉండకుండా, దేవుని మనస్తత్వానికి మనం వేరుగా మనం నడుస్తాం ప్రియులారా, మరి దేవుని ఆత్మ మనతో ఉండలేడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించలేడు. ఆయన నువ్వు ఇటు వెళ్ళు అంటే నేను అటు వెళ్తాను. ఒకే మనసు, ఒకే ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మతో మనము నడిపించబడాలి. అందుకే రోమా పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఎంతమంది 14, 15, 16 వచనాలు, ఎంతమంది అయితే పరిశుద్ధాత్మతో నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు. హల్లెలూయా. ఎవరండి దేవుని కుమారులుగా పిలువబడేది? పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. పరిశుద్ధాత్మ స్వరాన్ని నువ్వు వినాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ స్వరాన్ని విని నడుస్తావో అప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. లేకపోతే దురాత్మ వస్తుంది, దురాత్మ నిన్ను నడిపిస్తాడు, సైతాన్ని నడిపిస్తాడు, చీకటి శక్తులు నడిపిస్తాయి. కాబట్టి ఇవన్నీ, ఈ లోకాన్ని మనం పక్కన పెట్టి దేవుని ఆత్మతో, ప్రభువా ఇదిగో ఇప్పుడు నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, మరి ఇది నీ చిత్తమేనా, ఈ విషయంలో నాకు సహాయం చేయండి, నాతో మాట్లాడండి. ప్రతి అంశము మనం దేవుని సన్నిధిలోకి తీసుకొని రావాలి ప్రియులారా. మన కుటుంబం గురించి కానీ, మీ పిల్లల గురించి, భర్త గురించి, భార్య గురించి, మరి నీ యొక్క చదువు గురించి, నీ వ్యాపారం గురించి, మీ యొక్క ఉద్యోగాల గురించి, మ్యారేజ్ గురించి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ప్రతిదీ కూడా మనం దేవుని పరిశుద్ధాత్మను మనము అడిగి తెలుసుకొని ముందడుగు వేయాలి ప్రియులారా. హల్లెలూయా. సో ఎప్పుడైతే సౌలు దేవుని ఆత్మను ఆయన అనుసరించట్లేదో దేవుడు అతన్ని తీసి పక్కన పెట్టేశాడు. ఇంకొక వ్యక్తిని ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆయన ఎవరు అంటే యెషయి కుమారుడైనటువంటి దావీదు. సో దావీదు మహారాజు మనకు తెలుసు కదా. మరి దావీదు మహారాజు చూడండి, ఒక చిన్న బాలుడు, మరి 15-16 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయి, టీనేజ్లో ఉన్నటువంటి అబ్బాయి, మరి అడవిలో గొర్రెలను కాచుకుంటున్నటువంటి అబ్బాయి, తనకి ఏమీ తెలియదు, ఆయనకి యుద్ధం చేయడం రాదు, మరి ఆయన ఏమీ రాదండి. ఆయనకు తెలిసింది ఏంటంటే ఆ గొర్రెల్ని చూసుకోవడము, మరి ఆ గొర్రెలకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఎక్కడ సమకూర్చాలి, ఎక్కడ అడవి తీసుకెళ్ళాలి, ఇంతవరకే తెలుసు దావీదుకి. కానీ ప్రియులారా, ఆయన హృదయములో ఒక ఆశ ఉంది. ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు దావీదు. హల్లెలూయా. మరి దావీదు యొక్క తాతగారు బోయజు, మరి దావీదుకి అన్నీ కూడా నేర్పిస్తూ ఉండేవాడు అనమాట. మన యెహోవా ఎలాగా, మరి మన దేవుడు ఎలా మనల్ని నడిపించాడు, పితరుల్ని ఎలా నడిపించాడు, మరి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఎలా దాటించాడు, ఇలా దేవుడు చేసినటువంటి అద్భుతాలు, కార్యాలన్నీ కూడా ఆయన దావీదుకి చెప్పేవాడు అనమాట. సో అవన్నీ విని దావీదు చాలా దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. దావీదు హృదయంలో ఎంతో మరి ఆశ కలిగి ఉన్నాడు ప్రియులారా. 16-7 వచనంలో మనం చూసినట్లయితే, లోకం అంటే ఈ లోకం మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడండి అంతరంగాన్ని చూస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక సైన్యంలో చేరాలి అంటే, లేకపోతే యుద్ధం చేయాలంటే ఎలాంటి పర్సనాలిటీ ఉండాలి, ఎలాంటి ఒక శరీర తత్వం ఉండాలి, చాలా మంచి బలంగా ఉండాలి, వాళ్ళకి కరెక్ట్ వయసు ఉండాలి, మంచి హైట్ ఉండాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళు యుద్ధము చేయగలిగేటువంటి స్థితిలో వాళ్ళు ఉండాలి, కత్తి తిప్పడం వచ్చి ఉండాలి, ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి. ఏమీ లేకుండా దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే
ఈ లోకం ఏం చూస్తుందంటే నీ బయట శరీరం ఎలా ఉంది, నువ్వు బాహ్యంగా ఎలా కనిపిస్తున్నావు, నువ్వు ఎంత చదువుకున్నావు, నీకు ఎంత డబ్బు ఉంది, నీకు ఏ కలరు, లేకపోతే నువ్వు ఏ కులము, మరి ఏ జాతి, లేకపోతే నువ్వు ఏ కంట్రీ, ఏ దేశము, ఇవన్నీ కూడా చూస్తారండి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు. హల్లెలూయా. కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. నువ్వు చదువుకున్నావా, చదువు లేదా, నువ్వు ట్రైనింగ్ చేస్తావా, నీకు సర్టిఫికెట్లు ఉన్నాయా, ఇవన్నీ ఏవి చూడరు. పేతురుని ఏం చూసి ఎన్నుకున్నాడండి? పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ ఎవరు? బేస్తవాళ్ళు. వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు. వాళ్ళ వృత్తి చేపలు పట్టుకునే వృత్తి. ఒక్కసారి మీరు చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారు. అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి ఆయన ఏ రూపాన్ని చూశాడు? పై రూపాన్ని చూడలేదు. ఆయన వాళ్ళ హృదయాన్ని చూశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమన్నా పై రూపంగా, మరి నీ పైన రూపాన్ని ఈ లోకంలో ఉన్న మనుషులు మరి గుర్తించకపోవచ్చు, నిన్ను గుర్తించకుండా, నిన్ను ప్రేమించకుండా ఉండొచ్చు. కానీ నీ హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. సో దావీదును దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ మరి యెషయా ఇంటికి వస్తున్నాడు. వచ్చినప్పుడు మరి ఆ 7 మంది అన్నయ్యలు వస్తారు. సో దేవుడు ఆ 7 మందిని కూడా తృణీకరించాడు. వీళ్ళు కాదు, ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారులు అని అడిగినప్పుడు అప్పుడు తండ్రి చెప్తున్నాడు యెషయా, అవును, చిన్న కుమారుడు ఉన్నాడు, అందరికంటే లాస్ట్ వాడు గొర్రెల దగ్గర ఉన్నాడు, అంటే తొందరగా అతన్ని పిలిపించండి. హల్లెలూయా. అతను వచ్చే వరకు మనం వెయిట్ చేద్దామని చెప్పేసి మరి దావీదు వస్తున్నాడు. ప్రియులారా, దావీదు వచ్చేటప్పుడు మరి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు ఆయన్ని ఏం చూసి కోరుకున్నాడు? ఈ లోకంలో కొంతమంది మనం చూస్తూ ఉంటామండి, కొన్ని భార్య భర్తలని మనం చూస్తే ఎలాగ వాళ్ళకి అసలు సరిపోలేదు కదా, మ్యాచ్ కాలేదు కదా, ఎలాగ చేసుకున్నారు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు పై రూపాన్ని చూసి ఇష్టపడలేదండి, హృదయాన్ని చూసి ఇష్టపడ్డారు. కాబట్టే వాళ్ళు మరి వివాహం చేసుకోగలిగారు. మరి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ బిడ్డ ఎలా ఉన్నా సరే వాళ్ళ కంటికి వాళ్ళ పిల్లలు ఎంతో అందంగా కనిపిస్తారు, ఎంతో ముద్దుగా కనిపిస్తూ ఉంటారు. అది నిజమైనటువంటి ప్రేమ ప్రియులారా. సో మన దేవుడు కూడా ఆయన మన హృదయాన్ని చూసేటువంటి దేవుడు అనమాట. సో దావీదును చూసినప్పుడు దేవుడు అంటే, నేను కోరుకున్నాను ఇతన్ని, నువ్వు లేచి అభిషేకించు. అతని వయసు చూడొద్దు, అతని హైట్ చూడొద్దు, అతని రూపం చూడొద్దు, అతని బలము చూడొద్దు, నువ్వేమి చూడొద్దు, అతని హృదయాన్ని నేను చూస్తున్నాను. వెంటనే సమూయేలు లేచి మరి తైలపు కొమ్మును తీసుకొని మరి అన్నల ఎదుట దావీదుని అభిషేకించాడు. ఎందుకు ఆ మాట రాయబడింది ప్రియులారా? అన్నల ఎదుట అని ఎందుకు రాయబడిందంటే, ఈ అన్నలందరూ కూడా దావీదుని తృణీకరించారు. అరే నువ్వు చిన్నవాడివిరా, నీకేం తెలియదు, నోరు మూసుకో, నువ్వు గమ్మునుండు, నువ్వు ఆ గొర్రెల దగ్గర ఉంటావు, అక్కడే ఉండు, ఆ గొర్రెలు ఏం చేసావు, వాటిని మంచిగా చూసుకుంటున్నావు, ఇలాగనమాట. అతని స్థానాన్ని గొర్రెల వరకే పెట్టారు, అడవి వరకే పెట్టారు. చాలామంది అన్నదమ్ములు కూడా, అక్క చెల్లెలు కూడా సొంత అక్కని చెల్లెని ప్రేమించే స్థితిలో లేరండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ వాళ్ళ సొంత అక్కలు చెల్లెళ్ళు ఒక మంచి స్థానంలో ఉంటే చూసి సంతోషించేటువంటి మంచి మనసు కూడా వాళ్ళకి లేదు. అలాంటి అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు ఉన్నారు. నేను నా కల్లారా నేను చూశాను, ఎంతోమందిని చూశాను. అందుకే దేవుడు చెప్తున్నాడు కీర్తన 133లో, సహోదరులు ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉండడం ఎంత మనోహరము, ఎంత సంతోషం. సహోదరులందరూ ప్రేమ కలిగి ఉండాలండి. కానీ వీళ్ళు ప్రేమ లేనటువంటి వాళ్ళు, తృణీకరించేటువంటి వాళ్ళు ప్రియులారా. మరి అలాంటి దావీదు అన్నలు, ఏ అన్నలైతే అతన్ని తృణీకరించారో ఆ అన్నల ఎదుటనే దేవుడు దావీదుని అభిషేకిస్తున్నాడు. సో ఆ అన్నల ఎదుటనే మరి దేవుడు దావీదుని అభిషేకించాడు. ప్రియులారా, ఎప్పుడైతే దావీదు మీదకి అభిషేకం వచ్చిందో అతని జీవితం మారిపోయిందండి. హల్లెలూయా. ఏమి రాని వ్యక్తి నేర్పరిగా మారిపోయాడు. 13వ వచనం ప్రియులారా, చివరిగా చెప్పి ముగిస్తాను. 13వ వచనంలో చూస్తే ఆయన చమత్కారముగా వాయించేటువంటి వరాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. సితారాన్ని వాయిస్తున్నాడు, మంచి నేర్పరిగా మాట్లాడేటువంటి వరాన్ని దేవుడు ఇస్తున్నాడు. మరి యుద్ధ శూరుడుగా మారిపోయాడు, యుద్ధశాలిగా మారిపోయాడు, మరి ఎంతో రూపసిగా ఆయన మారిపోయాడు. ఇవన్నీ కూడా వరాలు ఎలా వచ్చాయంటే పరిశుద్ధాత్మ అభిషేకం తర్వాత దేవుడు అతనికి మరి అతని జీవితాన్ని మార్చేశాడు. మరి గొల్యాతును చంపడానికి, అంతేకాదు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా దేవుడు అతన్ని తయారు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మని మనం అడుగుదాం. మన స్వభావాన్ని మార్చే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఆయన సాక్షులుగా మార్చే దేవుడు. ఈరోజు మనం అడుగుదాం, పరిశుద్ధాత్మతో మనల్ని నింపమని అడుగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవును తండ్రి, మీ ఆత్మ మాకు ఎంతో అవసరం నాయన ప్రభా. ఆనాడు దావీదు మీదకి మీ ఆత్మను కుమ్మరించినట్లుగా తండ్రి, ఈరోజు ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడడం ఎంతో అవసరమని నాయన ఈ బిడ్డలకు మీరు తెలియచేయమని నాయన, వీరందరినీ కూడా అభిషేకించమని, ఆయా ప్రతి ఒక్క బిడ్డ మనసును మార్చమని నాయన, కొత్త మనసును దాయిచ్చమని, ఆయా మరి మీ యొక్క వరాలు, ఆత్మ వరాలు ఫలాలతో మమ్మల్ని అభిషేకించమని, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.